ఇదే కాబట్టి ఇక్కడ భూమి పూజ జరగడం జరిగింది. దాదాపు ఈ భూమి పూజలో పెద్దలందరూ వచ్చారు. వారి హస్తాలతో పూజలు కూడా ఇక్కడ జరిగినాయి. 2 లక్షల పైగా ఒక కార్యకర్తలతో ప్రజలతో ఈ సభ జరగబోతుందని చెప్పేసి కూడా మేము భావిస్తా ఉన్నాం. ఇప్పటికే మా నాయకులు జిల్లాల పర్యటన చేస్తా ఉన్నారు. ఉత్సాహం బాగుంది. నరేంద్ర మోదీ గారు ఎలక్షన్స్ అయిన తర్వాత మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారి తెలంగాణకు రావడము దాంతో అనేకమైనటువంటి కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టులు తెలంగాణ ప్రజలకు దేశానికి అంకితం చేయబోవడము ఇవన్నీ కూడా ఉంటాయి ఇక్కడ. కాబట్టి ఈ యొక్క భూమి పూజలో మీరందరూ వచ్చినందుకు మీ యొక్క సహకారాన్ని అదేవిధంగా తెలంగాణ ప్రజల్ని కూడా నేను కోరుతా ఉన్నాను. మన ప్రధానమంత్రి మొదటిసారి వచ్చారు కాబట్టి వారికి భవ్యమైనటువంటి స్వాగతం తెలుపుతాము. వారి బహిరంగ సభలో కూడా అందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి నేను కోరుతూ మరి తప్పకుండా నేను పూర్తిగా నమ్ముతున్నాను. ఏ విధంగా అయితే ఈరోజు దేశంలో మొత్తం మార్పులు జరుగుతూ ఉన్నాయో దేశ ప్రజలు బీజేపీ విధానాలు మోదీ గారి నాయకత్వం చూస్తూ ఉన్నారు. రేపు తెలంగాణలో కూడా మోదీ గారి రాకతో తెలంగాణ